రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శివాజీ చేసిన వ్యాఖ్యలు రోజు రోజుకి కూడా దుమారం రేగుతున్నాయని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలోని అనసూయ రీసెంట్ గా చేసిన ట్వీట్ ఏదైతే ఉందో చిలికి చిలికి గాలివాన అయినట్టే అయింది. అయితే ముఖ్యంగా లేడీస్ ని ఉద్దేశిస్తూ వాళ్ళ డ్రెస్సింగ్ విషయాన్ని ఉద్దేశిస్తూ చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు ఇండస్ట్రీలో ప్రతి ఒక్క లేడీ యాక్ట్రెస్ రియాక్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొన్న చిన్మయి, అనసూయ, పాయల్ రాజ్పూత్, నిధి అగర్వాల్ ఇలా ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ ఇష్యూకి సంబంధించి అనసూయ నిన్న లైవ్ లోకి వచ్చి శివాజీని ఉద్దేశిస్తూ ఘాటుగానే విమర్శలు చేసినట్టు కనిపిస్తోంది. అసలు నాకేమీ తెలీదు, నాకేమీ ఎరగదు అన్నట్టు మెల్లగా చురకలు కూడా అంటించే ప్రయత్నం చేసింది. అయితే దీన్నే ఉద్దేశిస్తూ తన ఏజ్ ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆమె ట్వీట్ కూడా వేసింది. ముఖ్యంగా గతంలోనే ఆమె ఏజ్ కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆంటీ ఆంటీ అని చెప్పి కమెంట్స్ చేస్తే ఏ విధంగా రియాక్ట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో నన్ను ఎందుకు ఆంటీ అంటున్నారు, అసలు ఆంటీ అని ఎవరిని అంటారో మీకు తెలుసా అన్నట్టు కమెంట్ చేసిన ప్రతి ఒక్కరిని ఆమె ఇచ్చి పాడేసిన పరిస్థితులు కనిపించాయి. అయితే దీనికి సంబంధించి ఆమె ఒక ట్వీట్ వేసింది. ఒకసారి ఆ ట్వీట్ ఏంటో కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. హీరోయిన్లు డ్రెస్సులపై కొనసాగుతున్న కమెంట్లు, కౌంటర్లపై అయితే ఇప్పటికే అనసూయ రియాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఇది కాకుండా నేను ఆంటీ అయితే మీరంతా ఏంటి అంటూ కమెంట్ చేసింది. తనకి 40, ఆయనకు 54 అంట. అయితే ఈ అనే వాళ్ళందరూ నిత్య యవ్వనులు. నా ఏజ్ని షేమ్ చేస్తూ ఆంటీ అంటున్న మెయిన్ అండ్ ఉమెన్ ఆయన్ని మాత్రం గారు అంటున్నారు. కానీ నేను హైపోక్రిటీ అయిపోను అంటూ కమెంట్ చేసింది. ఆయన ఇద్దరం చక్కగా మా ప్రొఫెషన్ కోసమే పర్సనల్ గాను ఫిట్నెస్ ని, గ్లామర్ ని మెయింటైన్ చేస్తున్నాం. ఈ అనే వాళ్ళందరూ నిత్య యవ్వనులు అంటూ మరొకసారి చెప్పడం జరిగింది. తర్వాత అది వేరే విషయం అనుకోండి, సర్లేండి ఇక ఇంతకంటే ఏం చెప్పినా చెవిటోడు ముందు శంఖం ఊదినట్లే అన్నట్టు లాస్ట్కి ఒక సెటైర్ కూడా వేసింది. అయితే ముఖ్యంగా ఇక్కడ శివాజీ గారి ఏజ్ ఎంతైతే ఉంటుందో తన ఏజ్ కన్నా అతని ఏజ్ పెద్దది. మరి ఎవరు కూడా అంకుల్ అని చెప్పి ఎవరు మెన్షన్ చేయరు, బట్ నన్ను మాత్రం ఆంటీ అంటారు. సరేలేండి, మీకు ఎన్ని చెప్పినా లేకపోతే ఎన్ని విధాలుగా నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలని చూసినా మీరు పాడిన పాట పాడుతూనే ఉంటారు కదా అని చెప్పి ఎండింగ్లో తనకి సంబంధించి ఒక చురకలు వేస్తూ ఒక సామెతని వదలడం కూడా జరిగింది. అండ్ దీనికి సంబంధించి మీరు అందరూ చూసినట్లయితే ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అనసూయ. సో రీసెంట్గా అంటే మనకి దేవుడి గుడిలోని విగ్రహాలు ఏ విధంగా అయితే ఉంటాయో దాన్ని ఉద్దేశిస్తూ మరి గుడిలోని కనిపిస్తున్నది కదా ఈ విగ్రహాలు, ఒకసారి స్క్రీన్ పైన మీరు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడున్న విగ్రహాలని మీరు దేవతల్లాగా భావిస్తారు, పూజలు చేస్తారు. అలాంటి విగ్రహాన్ని అంటే అంత మనం చూస్తూ ఉంటాం, ఎటువంటి పూతు బొమ్మలు మనకి దేవాలయాలు గుళ్ళపైన గుడి ప్రాంగణంలోని కనిపిస్తూ ఉంటాయో మరి వాటిని మీరు దేవతల్లాగా పూజిస్తూ ఉంటారు. దండం పెట్టుకొని ఎటువంటి విమర్శలు చేయకుండా మీరు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదేనా అన్నట్టు ఆమె మరొకసారి ఈ ఏదైతే ఇష్యూ నడుస్తుందో కొంచెం ఆద్యం పోసినట్టే అయ్యింది. ఒకసారి ఆ పోస్ట్ మీద తను ఏం రాసుకొచ్చిందో కూడా ఒకసారి చూద్దాం. ఇఫ్ యూ గో టు హిందూ టెంపుల్స్ ఇన్ ఇండియా and you see this and you pray while walking around these temples carving without objectifying women. ఎస్, సో ఎలాంటి అంటే ఉమెన్ని ఎటువంటి అబ్జెక్ట్ చేయకుండా అక్కడ ఉన్న గుడి కాబట్టి, అక్కడ గోపురం కాబట్టి, మీరు అక్కడ ఆడవాళ్ళని దేవతల్లా చూడాలి కాబట్టి మీకు ఎటువంటి అబ్జెక్షన్ కలగలేదు. చక్కగా మీరు లోపలికి ఎంటర్ అవుతూ దండం పెట్టుకొని వెళ్ళిపోతారు. మరి అలాగే బయట స్త్రీలు కనుక కనిపించినట్లయితే మీకు అబ్జెక్ట్ అవుతుంది, మీరు అబ్జెక్ట్ చేస్తారు, డ్రెస్సింగ్ గురించి మాట్లాడతారు, మేము వేసుకున్న బట్టల గురించి మాట్లాడతారు, మేమున్న విధి విధానాల గురించి మాట్లాడతారు అని చెప్పి రియాక్ట్ అవ్వడం జరిగింది. మరి దీని గురించి తెలుసుకుందాం అసలు ఈ ట్వీట్ గురించి. అండ్ ముఖ్యంగా ఇక్కడ హిందూ దేవాలయాలకి సంబంధించి ఆ విగ్రహాల గురించి ఆమె చేసిన పోస్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ ఇన్లో ఉన్నారు. రైట్ శ్రీపాల్, ఇప్పటికే ఆమె ఇన్స్టాలోని అందరు కూడా ఓకే శివాజీ సారీ చెప్పినా ఇక్కడ నువ్వు ఈ కార్డ్ అంటే ఎమోషనల్ సింపతి కార్డ్ అనేది యూజ్ చేస్తూ మొత్తం నీ దండోరా టీంని అంతా పక్కన పెట్టి మీరు ఒక్కలే అక్కడ చైర్ వేసుకొని కూర్చొని ఒక ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి ఏదైతే ప్లే చేశారో వావ్ సూపర్గా కనెక్ట్ అయ్యారు అని చెప్పి చాలా వ్యంగ్యంగా ఆమె సమాధానం ఇవ్వడం కూడా జరిగింది నిన్న లైవ్లోని. అండ్ ఈరోజు పోస్ట్లో కూడా ముఖ్యంగా దేవుడి గుళ్ళ పైన ఉన్న విగ్రహాలని ఆమె ఎగ్జాంపుల్గా తీసుకొచ్చి చెప్పిన దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది ఇంకా ముదిరే అవకాశం ఉందంటారా శ్రీపాల్? అయితే వరుసగా రియాక్ట్ అవుతుంది అనసూయ. నిన్న ట్వీట్ చేసేసింది, మళ్ళీ ఈ రోజు 2 సార్లు రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈసారి త్వరపై ట్రోల్స్ చేస్తున్న వారిపై కూడా అనసూయ ఒక పోస్ట్ తన ఏజ్ ని మెన్షన్ చేసి అయితే కామెంట్ చేస్తున్న వారికి చురకలు అంటించే ప్రయత్నం అయితే చేసింది అనసూయ. అయితే నేను ఆంటీ అయితే మీరంతా ఏంటి,
అంటూ కామెంట్ నాకు 40 ఆయనకి 54 అనుకుంటా. అనసూయ అయితే ఈ అనే వాళ్ళందరూ నిత్య యవ్వనులైతే కారు కదా, ఎప్పుడైనా మీకు కూడా ఏజ్ పడుతుంది కదా అనేది ధోరణిలో చెప్పడం జరిగింది. నా ఏజ్ ను షేప్ చేస్తూ ఆంటీ అంటున్న మెన్ అండ్ ఉమెన్ ఆయన్ని మాత్రం దారు అంటున్నారు. కానీ నేను ఇంకొకటి అయిపోయాను అంటూ కామెంట్ చేయడం జరిగింది. అది ఇద్దరం చక్కగా ప్రొఫెషన్ కోసమో పర్సనల్ గానో ఫిట్నెస్ ని మరియు గ్లామర్ ని మెయింటైన్ చేస్తున్నాం. ఈ అనే వాళ్ళందరూ నిత్య ఎవరిలో అనసూయ అది వేరే విషయం అనుకోండి. అయితే సర్లేండి, ఇక ఇంతకంటే ఏం చెప్తా చెబుతాడు ముందు శంఖం వదిలినట్లే అంటూ మేరీ క్రిస్మస్ అనసూయ కామెంట్ చేయడం జరిగింది. అయితే ఇది ఎలా చూడొచ్చు అంటే దేవాలయాలకి భారతీయ దేవాలయాలపై ముఖ్యంగా ఖజురాహో మధ్యప్రదేశ్, కోనార్క ఒడిశా మరి తెలంగాణలో రామప్ప దేవాలయం వంటి ఆలయాలపై గోడలపై శృంగార భంగిమలు ఉండడం కూడా ఎందుకంటే లోతైన చారిత్రక ఆధ్యాత్మిక మరియు సామాజిక కారణాలు ఎన్నో ఉంటాయి. ప్రాచీన భారతదేశంలో శృంగారాన్ని ఆశీలంగా కాకుండా జీవితంలో ఒక అంతర్భావంగానే పరిగణించేవారు. ఆ దేవతలు అంటే ప్రతి ఏదైతే అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయి కావచ్చు, శివాలయం టెంపుల్స్ ఉన్నాయి, ఈ గోడల మీద ఎప్పుడు కొంచెం భంగిమలతో కూడుకున్న ప్రతిమలు అయితే ప్రదర్శించేవాళ్ళు. ఇందులో కూడా రకరకాలు ఉన్నాయి. కొన్ని ప్రధాన కారణాలు ఏంటంటే చతుర్విధ పురుషార్థాలు, ప్రాపంచిక బంధాల త్యాగము, సామాజిక అవగాహన, లైంగిక విద్య, తాంత్రిక విద్యల ప్రభావం, దుష్ట శక్తుల నుండి రక్షణ, ఇలాంటి ఎన్నో అంశాలు ఆ గోడలపై అయితే లైంగికంగా అట్లా కనిపిస్తూనే ఉంటాయి. అక్కడ చేతులెత్తి దండం పెడతారు, ఇక్కడేమో బట్టలపై ఏమి వేసుకున్నా కానీ మీరు దురుద్దేశంతో మాట్లాడుతున్నారు. ఇలాంటి వాక్యాలు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రధాన దేవాలయాలు మీరు చూసుకుంటే ఇప్పుడు ఖజురాహో మధ్యప్రదేశ్ లో కూడా చెందేల రాజులైతే నిర్మించడం జరిగింది. అక్కడ 10% శిల్పాలు కూడా శృంగార భంగిమల్లోనే ఉంటాయి. అయితే కోనార్క్ సూర్య దేవాలయం చాలా పెద్దది ఒడిస్సా. ఇక్కడ శిల్పకళ అయితే ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. అక్కడ కూడా ఈ అమ్మవార్లు కావచ్చు, లేడీ ప్రతిమలు అయితే ఆ గోడలకి అంటించి ఎంతో శిల్పులు కళ్ళు వాళ్ళ కళా నైపుణ్యాన్ని అయితే ప్రదర్శించడం జరుగుతుంది. అయితే ఇక్కడ బెంగళూరు తీసుకుంటే మాత్రం బెలూరు, అలీగేడు కూడా ఓఎస్ శిల్పకళలో కూడా ఇవి కనిపిస్తాయి. ఇక్కడ వరంగల్ చూసుకుంటే మాత్రం కిలో వరంగల్ కావచ్చు, ఇక్కడ రామప్ప దేవాలయం కూడా ఆ శివాలయం ఉంటుంది. ఆ శివాలయం చుట్టుపక్కల మొత్తం ఈ శృంగార భంగిమలే మొత్తం ఉంటాయి. కానీ ఇక్కడ ఎక్కడో తప్పు పట్టండి, ఇక్కడికి వెళ్ళి చేతులెత్తి దండం పెడతారు ఇది చూసుకుంటూ కూడా. కానీ ఇక్కడ ఎందుకు ఈ అమ్మాయిలను ఇబ్బంది పెట్టడము అంటే చూసే డ్రెస్సులు బట్టి కాదు, చూసే కళ్ళను బట్టి వీరు పద్ధతిగా ఉండండి అని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా చెప్పొచ్చు. కానీ ఇక్కడ 2 వర్గాలుగా చీలిపోయి ఒక వర్గం వాళ్ళు శివాజీని సమర్థిస్తూ ఇంకో వర్గం వాళ్ళు అయితే శివాజీని ఎత్తుపడుస్తున్నారని చెప్పొచ్చు నెటిజన్లు. ఇక్కడ అనసూయ, ఇక్కడ చిన్మయి, మన ఫిలిం చాపరు, నెక్స్ట్ మహాసూజన్ కూడా కొంచెం తీవ్రంగా స్పందించిందని చెప్పవచ్చు. మహిళా కమిషన్ కూడా సుమోటగా స్వీకరించి తనైతే తనకి నోటీస్ ఇవ్వడం జరిగింది. తను కూడా హాజరవుతానని చెప్పడం జరిగింది. అయితే శివాజీ గారు అన్న వాక్యాలు ఇప్పుడు అనసూయ అనే వాక్యాలు కూడా ఎందుకంటే ఒక తీవ్ర దుమారం పెడుతున్నాయి ఇంటర్నెట్ పరంగా. ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ పాయింట్ ఇప్పుడు ఎవరు మాట్లాడినా కానీ అయితే దేవుడి మీద, గుడి దగ్గర గుళ్ళ మీద ఉంటే మాత్రం చేతులు ఎత్తి దండం పెడతారు, దూరంగా ఉంటే మాత్రం మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా, ఆకతాయిలు సెల్ఫీల కోసం ఎగబడుతూ ఇక్కడ ఇష్టం వచ్చినట్టు చేయడం. ఇది నిధి అగర్వాల్ ఒక మాల్లో ఒక సాంగ్ ప్రమోషన్, సినిమా ప్రమోషన్ వెళ్ళడంతో ఈ రాద్ధాంతం అయితే తిరిగి చిలికి గాలి వల్ల మారిందని చెప్పవచ్చు. రైట్ శ్రీపాల్, థ్యాంక్ యూ సో మచ్. సో అయితే ఇప్పటికీ వివాదం రోజు రోజుకి ఎలా ముదురుతుందో మనం చూస్తూ ఉన్నాము. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ మనం కరాటి కళ్యాణి గారితో కూడా ఒకసారి ఫోన్లో అయితే మాట్లాడదాం. అసలు ఏంటి అసలు ఈ ముఖ్యంగా ఈ దేవుళ్ళని ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అన్న వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రెసెంట్ మనకి అనసూయ గారు చేసిన ఈ ట్వీట్ ఏదైతే ఉందో నిజంగా దుమారం రేగుతోందా, ఇటు హిందూ దేవాలయాలకి సంబంధించి ఆమె చేసిన పోస్ట్ ఏదైతే ఉందో అది ఎంతవరకు మనం తీసుకోవచ్చు అన్న వివరాలు